ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఒక స్టేజ్ దాటాక మన ఒంట్లో ఉండే ఒక అవయవాన్ని తీసేయాలంటున్నారు వైద్యులు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు డాక్టర్ గారు? నిజమేనండి. ఈ మధ్య పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్ ఎంత కామన్ అయిపోయినాయో లేడీస్‌లో, అంతే కామన్‌గా ఎవ్వరిని చూసినా రొమ్ములో గడ్డల సమస్యతో బాధపడుతున్నారు. 100లో 60% పీపుల్, ఒకప్పుడు 15 ఇయర్స్ క్రితం 5% కూడా ఉండేది కాదండి. ఇప్పుడు బ్రెస్ట్‌లో సిస్ట్‌లని, ఫైబ్రాయిడినోమా అంటామండి. అవి ఒకటి కాదు, మల్టిపుల్ సిస్ట్ ఉన్నాయని. కొంతమందికి పాపం బ్రెస్ట్ తీసేస్తున్నారు. బ్రెస్ట్ తీసేసిన తర్వాత వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. సో జాగ్రత్తగా ఉండాలండి. ముందుగానే పసిగట్టి దీనికి ఆయుర్వేద పరంగా చాలామందికి ఈ ఫైబ్రాయిడినోమా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చామండి. కాకపోతే దీనికి ఔషధం ఒకటే పనికిరాదండి. ఔషధంతో పాటు మీరు పైపూతకి కొన్ని పట్లు వేసుకోవాలి. లైక్ మట్టి పట్టి కానీ, కలబంద పసుపు కానీ, అన్నం పసుపు కానీ పట్లు వేసుకుంటూ ఒక కరెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, మసాలాలు, అలాగే నాన్ వెజ్ కానీ ఇవి కానీ తినకుండా ఉంటే తప్పకుండా అది ఇనీషియల్ స్టేజ్లో ఉంటేనే మీకు తగ్గుద్దండి. మీకు స్కాన్ రిపోర్ట్‌లో రాస్తారు థైరాయిడ్స్ 1, 2, 3, 4, 5 అని. 1, 2, 3 వరకు అయితే మనం తగ్గించామండి. 4థ్, 5థ్ స్టేజ్‌కి మాలిగ్నెన్సీ స్టేజ్‌కి వెళ్ళిపోతే మాత్రం మనం తగ్గించలేకపోయాం. మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ స్టేజ్ కండి. ఆ స్టేజ్‌కి మీరు వెళ్ళకుండా బినైన్ స్టేజ్‌లో అంటే నాన్ క్యాన్సర్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు దాన్ని తగ్గించుకుంటే మంచిదండి. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ లేడీస్. థ్యాంక్ యూ.